ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ లాస్ట్ టైం హల్దీ వీడియో రియల్గా అంత బాగా అందరికీ నచ్చుతుంది అనేసి నేను అనుకోలేదు. బట్ మేము అన్ని డేస్లలో చాలా ఎంజాయ్ చేసింది హల్దీ డే అని కూడా నేను చెప్పాను ఆ వీడియోలో. అండ్ వెడ్డింగ్ సిరీస్ స్టార్ట్ చేశాక అన్ని వీడియోస్లో కంటే నాకు తెలిసి ఎక్కువ లైక్స్ వచ్చింది హల్దీ వీడియోకే, అంటే వన్ డేలో కంపేర్ చేశాను నేను. సో రిమైనింగ్ వాటికి కూడా చాలా మంచిగా లైక్ చేశారు అండ్ వ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం చాలామంది వెడ్డింగ్లో పెట్టండి వెడ్డింగ్లో, బట్ ఇది సిరీస్ కాబట్టి కొంచెం కంటిన్యూగా పెడితేనే బాగుంటుంది. అండ్ దట్టు ఇప్పుడిప్పుడే అందరం ఇంకా కొంచెం ఫ్రీ అయ్యి అవుతున్నాం అనమాట. సో అట్లా కొంచెం టైం కుదరట్లేదు ఎడిటింగ్ చేయడం, పోస్టింగ్ చేయడం. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మంచిగా కమెంట్ చేస్తున్నారు, విష్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇవ్వకపోయినా సో ఇక్కడ అందరికీ చెప్తున్నాను అన్నమాట. అండ్ ఇది హల్దీ రోజే జరిగింది. హల్దీ రోజే పెళ్లి కొడుకుని చేశారనమాట. అంటే పచ్చని పందిరి అని అంటాం కదా మన సైడ్ మనము. సో అట్లా హల్దీ యాక్చువల్గా హల్దీ ఆఫ్టర్నూన్ వరకు అయిపోతుంది. ఈవినింగే అంటే ఎర్లీగా పెళ్లి కొడుకుని చేద్దాము అని అనుకుని ఉండే. బట్ యాజ్ యూజువల్ పెళ్ళి అన్నాక వెనుక ముందు ఖచ్చితంగా అవుతుంది మనం ఎంత అనుకున్నా. పిల్లలకి స్కూల్స్ ఉండడము, సో అట్లా గ్యాదర్ అవ్వడము లేట్ అయ్యి హల్దీ లేట్గా స్టార్ట్ అయ్యి ఉండే ఆఫ్టర్ లంచ్. సో అట్లా అది లేట్ అవ్వడము, మేము ఎంజాయ్ చేయడము, అదంతా టైం తీసుకోవడం వల్ల పెళ్లి కొడుకుని చేయడం కూడా అట్లా లేట్ అయిపోయింది. సో మార్నింగ్ అవర్స్లోనే మా చిన్న అత్తయ్య పెళ్లి కొడుకుని చేస్తారని చెప్పాను కదా నేను. సో ఇప్పుడు ఇంకా అందరికి చేస్తారు కదా. మామూలుగా ఒకప్పుడైతే మీరు ఇది మీ సైడ్ ఇట్లా ఉంటుందో లేదో కమెంట్ చేయండి. ఒకప్పుడైతే ఇంటింటికి ఇట్లా అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ తీసుకెళ్ళి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసేవాళ్ళు. లైక్ కార్లో తీసుకెళ్ళి ఇంటింటికి అట్లా చేసేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు చాలామంది అందరూ అంటే అబ్బాయి వాళ్ళ ఇంటికో అమ్మాయి వాళ్ళ ఇంటికో అందరు ఇక్కడికి వచ్చి ఒకే ప్లేస్లో పెళ్లి కొడుకుని చేస్తున్నారు. బట్ ఇది మంచిగా అనిపించింది. అంటే అఫ్కోర్స్ అట్లా తిరగడం కూడా బాగుంటుంది. బట్ ఇది ఇంకేంటంటే అందరూ గ్యాదర్ అవ్వడం అనేది ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను మా మరిది పెళ్ళికి కానీ మా ఆడపడుచు పెళ్ళికి కానీ అట్లనే అయి ఉండే అనమాట. అంటే అందరి ఇళ్ళల్లోకి తిరిగి పెళ్లి కూతుర్ని చేయడం అనేది, పెళ్లి కొడుకుని చేయడం అనేది. బట్ ఇప్పుడు ఈ మరిది పెళ్ళిలో మాత్రం అందరు ఒకటే దగ్గరికి వచ్చి పెళ్లి కొడుకుని చేస్తున్నారు. సో మాది హల్దీ అంతా అయిపోయేసరికి అరౌండ్ 6 o'clock అట్లా అయింది. సో మళ్ళీ మేమన్నా రెడీ అవ్వడానికి వెళ్ళినాం కానీ పాపం కొంతమంది అయితే అసలు రెడీ అవ్వడానికి కూడా వెళ్ళలేదు. 6 o'clock వరకు మేము ఇంటికి వెళ్ళి వస్తామని చెప్తే జస్ట్ 1 hour టైం ఇచ్చి ఉండే. 7 o'clock వరకు అందరు ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా అని. ఎందుకంటే అప్పటి వరకు మా మధ్యకి ఇంకా మెహందీ పెట్టలేదన్నమాట. అంటే హల్దీ ముందు పెట్టుంటే బాగుండేదేమో. బట్ అప్పుడు ఎప్పుడు టైంలో ఆ హడావిడి అసలు కొద్దిగా కూడా టైం అనేది దొరకలేకుండే. సో మేము 6 అట్లా వెళ్ళి 7 వరకు రెడీ అయ్యి వచ్చినాము శారీస్ అట్లా కట్టుకొని. సో ఆ లోపు మా సిస్టర్ కజిన్స్ వాళ్ళు ఉంటారు కదా, సో మెహందీ అనేది స్టార్ట్ చేసేసారనమాట. ఎందుకంటే కొంచెం డ్రై అవ్వాలి, మరీ డ్రై అవ్వకపోతే కూడా బట్టలు కట్టడం అట్లాంటివి జరుగుతుంటాయి కదా. సో ఆల్మోస్ట్ మేమందరం వచ్చేసరికి ఇట్లా ఫ్రంట్ సైడ్ అంతా పెట్టుండే అనమాట. సో నేను బ్యాక్ సైడ్ కొంచెం అట్లా లైట్గా పెట్టి హెల్ప్ చేసిన. ఇక మా శ్రీయు అయితే అసలు పెళ్ళి అంటే హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచే నేను ఫుల్ మెహందీ పెట్టుకుంటా బాబాయ్కి పెళ్ళికి అనేసి పాపం అస్సలు ఉండే. యాక్చువల్గా టైం ఉంటుంది కదా పెడదాంలే అనేసి నేను కూడా అనుకున్నా. కానీ అసలు ఘోరంగా హడావిడి ఉండే. పాపం దానికి జస్ట్ ఇట్లా ఊరికే అరిచేతిలో అట్లా పెట్టుండే అనమాట. సో మీన్ వైల్ పక్కన వీళ్ళంతా గాజులు పెడతారు కదా, గాజులు పెట్టడానికి అరేంజ్ చేసి ఉండే. సో మేము అప్పుడు పెళ్లి కొడుకు షాపింగ్ టైంలో కూడా అప్పుడే గాజులు తీసుకొచ్చిండే. సైజెస్ 2-4, 2-6, 2-8 అట్లా ఒకటే కలర్లో వేసినాం, గ్రీన్ కలర్లో. సో అవన్నీ సర్ది పెడుతున్నారు అనమాట, ఒక్కొక్క సైజు ఒక్కొక్క దాంట్లో అనేసి. సో ఎవరికి నచ్చిన సైజులలో అండ్ వాళ్ళ సైజులలో వాళ్ళు వేసేసుకోవడం ఈజీగా అవుతుంది కదా అనేసి మా శ్రీబాబుని అయితే అస్సలు సాటిస్ఫై అవ్వలేదు. ఫుల్గా పెట్టంటే ఫుల్గా పెట్టేంత టైం లేదు. లక్కీగా లాస్ట్లో మా ఫ్రెండ్ అంటే మా చిన్నతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతుర్లు వచ్చిండే అనమాట. సో లాస్ట్లో
శ్రీయుకి బాగా క్లోజ్. వాళ్ళు చిన్నగా మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో రెండుకునే వాళ్ళు. శ్రీయు చాలా చిన్న బిడ్డ ఉన్నప్పుడు రెగ్యులర్గా వచ్చేది కదా ఇక్కడ వెమ్లాడికి వచ్చినప్పుడు. వాళ్ళు బాగా క్లోజ్ అనమాట. వాళ్ళతో పెట్టించాను, అప్పుడు తను సాటిస్ఫై అయ్యిండే. నన్ను అంటుంది అనమాట, ఎప్పుడు ఒకటే డిజైన్ పెడతావా, ఫోన్లో చూసుకుంటా పెట్టు, ఫోన్లో చూసుకుంటా పెట్టంటే ఏదో అట్లా ఫోన్లో చూసుకుంటా పెట్టండి. ఇంకా శ్రీయు పెట్టుకుంటే మా కోడలు అవుతుంది. మా కోడలు కూడా ఇక పెట్టంటే మా సౌమ్య తనకి పెడుతుంది. సో అట్లా గాజులు అంతా అరేంజ్ చేసేసి, సో బయట ఆల్రెడీ డెకరేట్ చేసి ఉండే అనమాట ఇంట్లో లోపలనే. సో ఇక్కడంతా కూర్చొని ఇంకా వచ్చిన వాళ్ళందరికీ పసుపు బొట్టు పెట్టుకుంటూ బ్యాంగిల్స్ మాడపడుచు ఇవ్వడం ఇట్లా అంతా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకొకరి తర్వాత ఒకరు ఆల్రెడీ చాలా నైట్ అయిపోయింది. అండ్ దట్టు మళ్ళీ నైట్ ఇంకా కూరలు పట్టడము, ఇంకా పనులన్నీ ఉంటాయి కదా. అదే మన ఏంటది వాళ్ళు వస్తారు కదా మంగళ వాళ్ళు వచ్చి మైలుపోలు తీయడము అవన్నీ ఉంటాయి కదా. సో కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నారు అన్నమాట. సో ఇంకా ఇప్పటి నుంచి కంప్లీట్గా రా వీడియోనే చూసేయండి. See you. See you. నా ఫోన్ మరి మర్చిపోకు. కల్పన ఇట్లా పట్టుకొని చూడు, బ్యాంగిల్స్ పట్టుకొని చూడు ఒకసారి ఇట్లా. నువ్వు కూర్చొని అక్కడ నిండా వేసుకోపో చేతి నిండా. నేను కదా పెట్టుకో. నువ్వు సౌమ్యకు పట్టుకో.
పెట్టు. పెళ్లి కొడుకు చేయడము అండ్ భోజనాలు అవన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10 అట్లా అయింది అనుకుంటా. సో దాని తర్వాత ఇంకా మేము కాసేపు కూర్చొని ఉండే ఇక్కడ పెద్దవాళ్ళు అందరు కలిసి ఇట్లా కూరళ్ళకి అదేంటి రెడీ చేస్తున్నారన్నమాట, కుదించడం అని అంటారు కదా. సో అట్లా యాక్చువల్గా అప్పుడు మేము గరిగబుడ్డికి పెయింట్ వేసి డెకరేట్ చేసే టైంలో వీటికి కూడా చెయ్యండి అని అన్నారు, కానీ అప్పుడు పెయింట్ సరిపోలేదు. కాకపోతే అట్లా చేసిన దానికంటే ఇట్లా సున్నము పసుపు కుంకుమతో చేసింది ఇంకా బాగుంటుంది. అండ్ ఎదురు కొమ్మ కూడా తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ జస్ట్ పెట్టిరన్నమాట. అది అమ్మగారింటి తరపు నుంచి వాళ్ళు తీసుకొచ్చి సంథింగ్ ఒక చెట్టు ఉంటుంది అక్కడ సప్పుడుతో వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెడతారన్నమాట. సో అది పెట్టేసిర్రు. అండ్ ఇప్పుడు ఇంకా విల్మ పెద్దమ్మలు అత్తమ్మలు అందరు కలిసి వాటిని కుదిస్తున్నారనమాట. సో నేను మెహందీ నాకు కూడా కొంచెం మెహందీ పెట్టుకోవాలని ఉండే, అట్లీస్ట్ అసలు నెయిల్ పాలిష్ పెట్టుకునే అంత కూడా లేకుండే. ఇంకా నేను చెప్పాను కదా అప్పుడు అమ్మాయిలు పిల్లలు వచ్చి బాగా మెహందీ శ్రీయుకి బాగా పెట్టింది అనమాట. సో అట్లా కొంచెం వాళ్ళు ఫ్రీ ఉండి యాక్చువల్గా వెళ్ళే మూమెంట్లో సో నేను లెఫ్ట్ హ్యాండ్కి నేను పెట్టేసుకున్నా ఆల్రెడీ, రైట్ హ్యాండ్కి కావాలి ఇక్కడ సైడ్ అని అంటే ఇంకా వాళ్ళు పెట్టిరన్నమాట. మంచిగా అనిపిస్తుంది. అంటే ఫుల్ పెట్టుకోకపోయినా ఇట్లా ఎప్పుడైనా సరే ఫ్రంట్ అంటే ఇట్లా ఫ్రంట్లో కంటే బ్యాక్ పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. లైక్ వీడియోస్కి కానీ ఫొటోస్కి కానీ ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా. అండ్ చాలామంది నెక్స్ట్ ఇంకా వెడ్డింగ్ వ్లాగ్ అడుగుతున్నారు. సో వెరీ సూన్ అది కూడా అప్లోడ్ చేసేస్తా. అండ్ ఇన్స్టాలో ఆల్రెడీ కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నా. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఆల్మోస్ట్ జ్యువెలరీ డీటెయిల్స్, శారీ డీటెయిల్స్, బ్లౌజ్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడైతే లింక్స్ ఇస్తే అది ఓపెన్ అవ్వదన్నమాట. సో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఇస్తాను, అది వెళ్ళి ఫాలో అవ్వండి. సో ఈజీగా అక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయవచ్చు అనమాట. సో ఇట్లా మొత్తానికైతే మెహందీ పెట్టేసిన అనమాట. ఇంకా నైట్ మబ్బుల వరకు మొత్తం కూరలు పెట్టడము అండ్ మైలపొలు తీయడం అవన్నీ ఉంటాయి. మోస్ట్లీ మేము రాకపోవచ్చేమో, ఆల్మోస్ట్ మాకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది.
ఇంకా పడుకోవడం అట్లీస్ట్ ఒక 1 hour 1.5 hour అట్లా ఉంటుంది అనమాట. అండ్ దట్టు పిల్లల్ని పడుకోబెట్టడానికి అని వెళ్తున్నాము, మేము కూడా అట్లనే పడుకుంటున్నాం అనమాట. సో అట్లా అవుతుంది. సో ఇట్లా రెడీ చేస్తారు, నాకు ఇట్లా ఇష్టం అనమాట. అంటే సున్నము అండ్ పసుపు కుంకుమ కలరు చాలా న్యాచురల్గా అంటే మంచిగా కనిపిస్తుంది డెకరేషన్ చేసిన దానికంటే. సో అట్లా మొత్తానికైతే పచ్చని పందిరిలో పెళ్లి కొడుకుని అయితే చేసేసినాము. నెక్స్ట్ వెడ్డింగ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి. దట్స్ ఇట్ ఆల్రెడీ వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.